Hi friends, I am Shankar, contract JL in English, working in Government Junior College Mudigonda, Khammam district. Today we are discussing about topic syllables. ఇవి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 4 మార్కులు రావడం జరుగుతుంది. చాలా ఈజీ వే. ఒక్కసారి మనం ఏబిసిడీలో వస్తే ఈ సిలబుల్స్ 4కి 4 మార్కులు తెచ్చుకోవచ్చు. మనకి ఆల్ఫాబెట్ అండ్ నెంబర్స్ తెలిస్తే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 4 మార్కులు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు మనం చర్చించుకుందాం, ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్. ద సౌండ్ సిస్టమ్ ఆఫ్ ఇంగ్లీష్ కన్సిస్ట్ వోవెల్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్. అంటే మనకి ఇక్కడ సిలబిక్గా చెప్పాలి అంటే దాని యొక్క అర్థం ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ఓవెల్స్ యొక్క సౌండ్ మరియు కాన్సనెంట్ సౌండ్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సౌండ్స్ యూనిట్ కాల్డ్ సిలబుల్స్. వర్డ్స్ని మనం డివైడెడ్గా చేయడం, దాన్ని విభజించడం వల్ల వచ్చే యొక్క ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్ని మనం సిలబుల్స్ అంటాం. ఏ సిలబుల్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సౌండ్స్. ఒక సిలబుల్కి ఆ గ్రూప్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సౌండ్స్ కలిగి ఉంటుంది. విత్ ద ఓవెల్ అండ్ ఓవెల్ సౌండ్ హ్యాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. అది ఓవెల్ సౌండ్ కలిగి ఉంటుంది. అది దాన్ని బట్టి మనం ఆ ప్రొనౌన్సియేషన్ని పాయింట్అవుట్ చేస్తాం. వర్డ్స్ మే కంటైన్ వన్ ఆర్ మోర్ సిలబుల్స్. మనకి వర్డ్స్ని ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ సిలబుల్స్ ఉంటాయి. ఉదాహరణకి బుక్ హ్యాజ్ 1 సిలబుల్స్. బుక్ అనేది ఒక సిలబుల్ కలిగి ఉంది. ఎట్లా అంటే BOOKలో మనం ఫొనెటిక్గా రాసేటప్పుడు బుక్ని మనం ఒకటేగా తీసుకుంటాం. 2 ఓవెల్స్ పక్కపక్కన ఉన్నప్పటికీ మనం ఒక ఓవెల్గానే తీసుకోవాలి. దాని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ తీసుకొని మనం ఫైనల్గా సిలబుల్ ఎన్ని ఉన్నాయని చెప్తాం. ఇది 1 సిలబుల్ ఉంది బుక్లో కాబట్టి మోనో సిలబిక్ వర్డ్ అని అంటాం. టీచర్స్లో మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. TE అంటే E1, TEA, ఈ రెండింటిని కలిపి ఒక సిలబిక్గా చెప్పాలి. తర్వాత CH, తర్వాత E అని ఉంది. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసుకొని మనం ఫైనల్గా దాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి 2 సిలబుల్స్ అంటాం, లేదా డై సిలబుల్ అని కూడా అనవచ్చు. The number of vowel sounds in a word is equal to the number of syllable in it. కాబట్టి ఎన్ని ఓవెల్ ఆ పదములో ఎన్ని ఓవెల్స్ నంబర్ కలిగి ఉన్నాయి అనేది దానికి ఈక్వల్గా ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి. ఓవెల్స్కి నంబర్స్కి ఈక్వల్గా ఉంటే దాన్ని ఆన్సర్గా ఫైండ్అవుట్ చేస్తాం. ఇది దీనివల్ల మనకి ఏం జరుగుతుంది, దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ద నాలెడ్జ్ ఆఫ్ సిలబుల్ విల్ హెల్ప్ హస్ ఇంప్రూవ్ అవర్ ప్రొనౌన్సియేషన్. మన యొక్క ప్రొనౌన్సియేషన్ని డెవలప్ అవుతుంది, మన ప్రొనౌన్సియేషన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈ పాఠం నుండి. కాబట్టి మనం ఇందులో ఉన్నటువంటి మిగతా ఐటమ్స్, మిగతా ఎక్సర్సైజ్ చూద్దాం. నెక్స్ట్, 1 సిలబుల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ మోనోసిలబిక్ వర్డ్స్. ఒక సిలబుల్స్ ఉన్నదాన్ని మోనోసిలబిక్ వర్డ్స్ అంటాం. ఉదాహరణకి ఫ్రెండ్ అన్నది 1, నైఫ్, గుడ్, గర్ల్, న్యూ, బాబ్. ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఫ్రెండ్లో FRIEND అంది. ఈ IE అనేది ఒకటిగానే మనం భావించాలి. ఇక్కడ ఫొనెటిక్స్ రాసేటప్పుడు ఫ్రెండ్ అనేది ఒకటిగానే మనం ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది కాబట్టి ఇది మోనోసిలబిక్ వర్డ్. లేదా మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఫ్రెండ్ అని రాసేటప్పుడు తెలుగులో రాసుకొని లాస్ట్గా ఉన్నటువంటి తెలుగు అక్షరాన్ని మనం తీసేస్తే మిగిలిన పదాలు ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంటుంది. కాబట్టి 1 సిలబిక్ వర్డ్. 1లో మనకి ఓ అన్నది ఒకటి, ఈ NE అనేది మనం ప్రొనౌన్స్ చేయం, 1 అనగానే మనం ప్రొనౌన్స్ చేస్తాం ఫొనెటిక్స్ ప్రకారం. కాబట్టి ఫొనెటిక్స్ బాగా మనం ప్రాక్టీస్ చేస్తే ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, అందులో సిలబిక్ ఎలా ప్రొనౌన్స్ వస్తుంది అనేది చాలా ఈజీగా వస్తున్నాయి. నైఫ్లో ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంటుంది, NI, I వస్తుంది. గుడ్లో 1, GOOD. 2 ఓవెల్స్ పక్క పక్కన ఉన్నప్పటికీ మనం ప్రొనౌన్సియేషన్ ఒక ఓనే ఇక్కడ మనం పలుకుతున్నాం కాబట్టి గుడ్ అనేది 1 అని ఇవ్వాలి. గర్ల్లో 1, న్యూ అనేది 1, బాంబ్లో 1. నెక్స్ట్ వన్, 2 సిలబుల్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డైసిలబిక్ వర్డ్. 2 పదాలతో 2 ఉన్నటువంటి ఈ సిలబుల్స్ని డైసిలబుల్స్ అంటాం. ఫ్రెండ్లీ, ఇక్కడ ఆల్రెడీ కొంచెం మనం విడగొట్టినాం, డివైడ్ చేసినాం. ఫ్రెండ్ అది ఒకటి, LY అనేది ఒకటి. ఇందులో 2 ఉన్నాయి కాబట్టి FRI, అందులో IE అనేది ఒక సిలబుల్, LY అనేది ఒక సిలబుల్ కాబట్టి 2. నెక్స్ట్ వన్, ఫీమేల్లో E అనేది ఒక సిలబుల్, MALE
ఎల్ఈ అదొకటి. అంటే ఎంఏఎల్ఈలో మనం ఏం పలుకుతున్నాం, మేల్ పలికేటప్పుడు ఏనే మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం అక్కడ, కాబట్టి రెండు సిలబుల్. యాక్షన్లో రెండు ఉన్నాయి, ఏ ఒకటి టిఐఓఎన్లో ఐఓఎన్ అనేది రెండు పక్క పక్కన ఓవెల్స్ ఉన్నా కానీ మనం ఒకటిగానే మనం ఫైనల్గా తీసుకోవాలి, కాబట్టి రెండు ఉన్నాయి. అబౌట్లో ఏ ఒకటి, బిఓ ఓయు అనేది ఒకటి, కాబట్టి రెండు. ఇక అనదర్లో ఏ ఒకటి, ఓ ఒకటి, అనదర్. నెక్స్ట్ 3 syllable వర్డ్స్ ఆర్ కాల్డ్ ట్రైసిలబుల్. మూడు ఉన్నటువంటి సిలబుల్ని మనం ట్రైసిలబిక్ వర్డ్స్ అంటాం. ఇంప్రోపర్, ఇమ్ ఒకటి, ప్రోపర్ అనేది ఒకటి, పర్ అనేది ఒకటి, కాబట్టి మూడు. మనం తెలుగులో రాసుకున్నా అంతే వస్తుంది, ఇంప్రోపర్ అని. ఇక్కడ మనం ఫొనెటిక్స్ ప్రకారం రాసుకుంటే ఐ అనేది ఒకటి, పిఆర్ఓలో ఓ అనే ఓవెల్, పిఈఆర్లో ఈ అనే ఓవెల్ కలిగి ఉంది. ఇక అడ్వెంచర్లో కూడా ఏ అనేది ఓవెలే, విఎన్లో ఈ అనేది ఓవెల్, టియుఆర్లో అడ్వెంచర్ ఆర్ మట్టికే మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఈని ప్రొనౌన్స్ చేయలేదు, కాబట్టి ఇక్కడ మనం 4 ఉన్నప్పటికీ కనబడుతున్నప్పటికీ ఓవెల్స్ మనం మూడుగానే ఆన్సర్ వస్తుంది. హాస్పిటల్లో కూడా 3, ఎస్టర్డేలో కూడా 3. ఈ విధంగా మనం 3 సిలబిక్ వర్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక 4 అంటే 4 సిలబిక్ వర్డ్స్ ఉన్న దాన్ని పాలీసిలబిక్ వర్డ్ లేదా టెట్రా సిలబిక్ వర్డ్ అని పిలుస్తాం. ఇక అమెరికా, ఈ అమెరికాలో ఏ అనేది ఒక ఓవెలే, ఎంఈలో ఈ అనేది ఒక ఓవెల్, ఆర్ఐలో ఐ అనేది ఓవెలే, సిఏ కా అంటాం, అంటే అమెరికా ఏ, సిఏలో ఏ అనేది ఒకటి, కాబట్టి ఇది 4 సిలబిక్ వర్డ్ లేదా పాలీసిలబిక్ వర్డ్ లేదా టెట్రా సిలబిక్ వర్డ్ అని అంటాం. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక మనం ఇన్ ది ఫాలోయింగ్ యాక్టివిటీ ఏలో, ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్ 4 categories of words are given, read them aloud పేయింగ్ అటెన్షన్ టు ది సిలబిక్ డివిజన్. మనకి ఇక్కడ ఉన్నటువంటి సిలబిక్ డివిజన్లో ఫస్ట్ మోనోసిలబిక్, తర్వాత డైసిలబిక్, తర్వాత మూడోది ట్రైసిలబిక్, ఫోర్త్ వన్ టెట్రాసిలబిక్. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో వర్డ్ విత్ 1 సిలబిక్. 1 సిలబిక్ వర్డ్ ఏమున్నాయి, లైఫ్, పెన్, నెక్స్ట్ TOO2, ట్రై, ఇవన్నీ సింగిల్ ఓవెలే ఉంది, కాబట్టి అక్కడ ఓవెల్స్ పెన్లో ఒకటి ఉంది కాబట్టి ఒకటి, లైఫ్లో మరి అక్కడ మనం ప్రొనౌన్స్ చేసేది LIFE లైఫ్, మనం ఎఫ్ మట్టుగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, ఈని ప్రొనౌన్స్ చేయట్లేదు, లైఫే అని పలకట్లే, కాబట్టి మనం ఏదైతే మనం ఉచ్చారణ అంటే మన సౌండ్ ఆ లెటర్కి ఇస్తున్నామో ఆ దాన్ని బట్టి ఓవెల్గా మనం గుర్తించాలి, మిగతా దానిని మనం ఓవెల్గా గుర్తించాము. ఫొనెటిక్స్ రాసేటప్పుడు కూడా లైఫ్కి ఈని మనం రాయం, కాబట్టి 1 అంటే మోనోసిలబిక్ వర్డ్ అంటాం. ట్రై అని, హ్యాట్ అని, HAT హ్యాట్ ఉంది అనుకో, అందులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఒకటే ఉంది, కాబట్టి ఇది మోనోసిలబిక్ వర్డ్. ఇక మిగతా క్వైట్, లైట్ ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ డైసిలబిక్ వర్డ్ అంటే ఇది 2 సిలబుల్స్ ఉంటాయి, అంటే 2 ఓవెల్ సౌండ్ కలిగి ఉంటుంది. ఎంగేజ్లో ఈ అనేది మనకి ఓవెల్, ఏ అంటే ఏ అనేది ఓవెల్. ఎంగేజ్, మనం ఎంగేజ్లో ఈ పలుకుతున్నాం, జిఏ పలుకుతున్నాం, జీ పలుకుతున్నాం, ఆ తర్వాత ఉన్నటువంటి ఈని ప్రొనౌన్స్ చేయట్లేదు, కాబట్టి ఇక్కడ 3 ఓవెల్స్ కనబడుతున్నప్పటికీ ఖచ్చితంగా మన సైంటిఫిక్గా మనకు ఉన్నటువంటి నిర్ధారణ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఓవెల్సే ఉన్నాయి, కాబట్టి ఎంగేజ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి, ఈఎన్, ఈ ఒకటి, జిఏ అనేది ఓవెల్స్గా కలిగి ఉన్నాయి. నెక్స్ట్ సఫర్, ఇది మనం తెలుగులో రాసుకున్న సఫర్ అనేది 3 లెటర్స్ వస్తాయి, ఫైనల్గా ఉన్నటువంటి తెలుగు అక్షరం లాస్ట్ది ఆర్ని మనం ఫైండ్ అవుట్ అది లెక్కలోకి రావద్దు, కాబట్టి యు ఒకటి ఓవెల్, తర్వాత ఈ అనేది ఒకటి, 2 ఓవెల్స్ ఉన్నాయి, కాబట్టి టీచర్స్లో కూడా 2 ఉన్నాయి, 2 పక్క పక్కనే ఓవెల్స్ కలిగి ఉంటే ఒకటిగానే మనం తీసుకోవాలి. టిఈఏ ఉంది, ఇక్కడ ఈఏ అంటే ఒక సిలబిక్, తర్వాత CHE అనేది ఉంది, కాబట్టి ఒకటి, కాబట్టి టీచర్లో మనకి ఎన్ని సిలబిక్ ఉన్నాయంటే 2, కాబట్టి దీన్ని డై సిలబిక్ వర్డ్ అని అంటాం. నెక్స్ట్ అట్లనే మూడవది ట్రైసిలబిక్ వర్డ్ అంటాం, అంటే 3 ఓవెల్స్ కలిగి ఉన్న దానిని ట్రైసిలబిక్ వర్డ్ అంటాం. టెలిఫోన్లో టిఈ అంటే ఈ అనేది ఒక ఓవెల్ కలిగి ఉంది, ఎల్ఈలో ఈ ఉంది, ఫోన్ PHONE, ఇక్కడ PHO మట్టుకే మనం ప్రొనౌన్స్ చేయాలి, NEని ఫోనే అని పలకట్లే, లాస్ట్కి ఉన్నటువంటి ఈని మనం ప్రొనౌన్స్ చేయట్లేదు, ఫోన్ అంత మట్టుకే ప్రొనౌన్స్ చేస్తున్నాం. అట్లనే దాని ఫొనెటిక్స్ రాసుకునేటప్పుడు ట్రాన్స్క్రిప్షన్లో కూడా
మనకి ఈ ఈని మనం ప్రొనౌన్స్ చేయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. కాబట్టి ఇది ట్రైసిలబిక్ వర్డ్. ఇక అట్లనే పొటాటో ఓ అనేది ఉంది, టీఏలో ఏ ఉంది, టీఓ ఉంది. కాబట్టి 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి పొటాటో. మనకి ఏం లేదు, ఏఈ ఐఓలు ఎన్ని ఉన్నాయో ఆ వర్డ్లో లెక్క పెట్టి రాయడమే. మనకి అంకెలు ప్లస్ ఏబిసిలు తెలిస్తే 4 మార్కులు ఈ చాప్టర్ నుండి గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి టెట్రాలో. నెక్స్ట్ క్లాసిఫికేషన్ పెరంబులేట్ అనేది ఉన్నాయి. ఇక్కడ పిఈ అంటే ఈ అనేది ఓవెల్, ఆర్ఏఎంలో ఏ అనేది ఉంది, బు అంటే అక్కడ యు అనేది ఓవెల్, ఎల్ఏటిఈలో ఎల్ఏ అనేది ఓవెల్. లాస్ట్గా ఉన్నటువంటి ఈని మనం ప్రొనౌన్స్ చేయడం. పెరంబులేట్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 4 సిలబిక్ వర్డ్ అంటాం లేదా టెట్రా సిలబిక్ వర్డ్ అంటాం. అట్లనే క్లాసిఫికేషన్ సిఎల్ఏ, ఏ అనేది ఒకటి, ఎస్ఐ అనే ఇక్కడ ఐ అనేది ఒకటి, ఎఫ్ఐ అనేది ఒకటి, సిఏలో ఏ అనేది ఒకటి, టిఐఓఎన్ అంటే ఐఓఎన్ అనేది ఒకటి. కాబట్టి 4 సిలబిక్ వర్డ్ అంటాం. నెక్స్ట్ మనం చెప్పుకుందాం, యాక్టివిటీ బిలో చెప్పుకుందాం. రీడ్ ద వర్డ్స్ ఇన్ ది టేబుల్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ది కాలమ్స్. మనకి కాలమ్స్ ఉన్నాయి, అవి వర్డ్ అనే ఒకటి, నెంబర్ ఆఫ్ సిలబుల్స్ అనేది ఒకటి. అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని గతంలో ఎగ్జామినేషన్లో వచ్చినాయి కాబట్టి ఇవి మనం ప్రాక్టీస్ చేసుకున్న. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ దాదాపు ఒక 40 వర్డ్స్ ఉన్నాయి. ఆ 40 వర్డ్స్ మీరు ఒక్కసారి మనసు పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా 4 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. సండేలో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఎస్యుఎన్డిఏవైలో యు అనేది ఒక ఓవెలే, డిఏ తర్వాత ఏ అనేది ఒకటి ఉంది. అక్కడ ఏ తర్వాత వై ఉంది, వైని మనం ప్రొనౌన్స్ చేయం, ఐగా ప్రొనౌన్స్ చేస్తాం సండే అని, ఏగా పలుకుతున్నాం. కాబట్టి దాన్ని ఫొనెటిక్స్ రాసేటప్పుడు కూడా ఐనే అంటే డెప్తాంగ్స్లోకి వస్తుంది అది. కాబట్టి 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని ఏమంటాం, డైసిలబిక్ వర్డ్ అంటాం. మీరు నెంబర్ అయినా వేయచ్చు, లేకపోతే స్పెల్లింగ్ అయినా రాయొచ్చు, డైసిలబిక్ అని. క్వశ్చన్ క్వాలో క్యూ అంటే యూఈ అని పక్కనే ఎన్ని ఓవెల్స్ ఉన్నా కానీ ఒకటిగానే మనం నిర్ధారణ తీసుకోవాలి. ఇక ఎస్టిఐఓఎన్, అక్కడ ఐఓఎన్ అనేది 2 పక్కనే ఉన్నాయి కానీ ఒకటిగానే తీసుకోవాలి. ఎందుకంటే ఫొనెటిక్స్ రాసేటప్పుడు మనం ఒకటిగానే దాన్ని తీసుకొని రాస్తాం. కాబట్టి యూఈ అనేది ఒకటి, ఐఓ అనేది ఒకటి. ఈ 2 ఓవెల్స్ పక్కన ఉన్న ఒకటిగా చూసి అక్కడ క్యూఈ అనేది ఒకటి, టిఐఓన్ దగ్గర ఒకటి, టోటల్గా 2 సిలబిక్ ఉన్నాయి కాబట్టి దీన్ని డైసిలబిక్ వర్డ్ అంటాం. అట్లనే మిగతాది ఫిక్సేషన్ అని, కాలేజ్ అని, ఇవన్నీ మనం ప్రాక్టీస్ మీద మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వర్డ్ అపోలజీ. ఏ అనేది ఒక ఓవెల్, ఓ అన్నది ఓవెల్, అపోలజీలో ఎల్ఓలో అపోలో అక్కడ ఓవెల్, జీ వైని అక్కడ జీ అపోలజీ ఈగా పలుకుతున్నాం. దాన్ని ఫొనెటిక్స్ని వైగా ఈ రాస్తాం. కాబట్టి ఎన్ని ఉన్నాయి టోటల్గా అంటే 4. హిస్టరీలో హెచ్ఐ అనేది ఒక ఓవెల్, ఎస్టిఓ ఓ అన్నది ఒక ఓవెల్, ఆర్వైలో ఐ కలిగి ఉంది. ఫొనెటిక్ రాసేటప్పుడు ఐగా రాస్తాం కాబట్టి మొత్తం 3 ఉన్నాయి. నెక్స్ట్ మేనేజర్, ఎంఏలో ఏ అనేది ఒకటి, ఎన్ఏలో ఏ అనేది ఒకటి, జిఈ అనేది ఒకటి. కాబట్టి ఇది స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది మనకి. మేనేజర్లో 3 సిలబిక్ వర్డ్ అంటే 3ని ఏమంటాం, ట్రై సిలబిక్ వర్డ్ అని అంటాం. ఇక మనం పేపర్ గురించి ఆల్రెడీ ఎగ్జాంపుల్లో వచ్చింది, పిఏ పిఈఆర్. అక్కడ మొదటిది ఒకటి పిఏ, ఏ ఒకటి, ఈ ఒకటి, ఇవి 2 ఉన్నాయి. నెక్స్ట్ మనం వర్డ్ యువతలో ఉన్నటువంటి ఒకసారి గమనిద్దాము. ఎగ్జామ్, ఈ అనేది ఒకటి, ఏ అనేది ఒకటి, ఎంఐ ఐ అనేది ఒకటి. అంత మటుకే ప్రొనౌన్స్ చేస్తాను. ఎన్ఈని ఎగ్జామ్ నే అని మనం ప్రొనౌన్స్ చేయం. ఫొనెటిక్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ అనే మనం ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి మొత్తం 3 ఉన్నాయి. బన్, బియుఎన్లో బా అనేది మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి బన్ అని తెలుగులో రాసుకున్నా కానీ ఎన్ని కొట్టేస్తే మిగిలిన ఎన్ని తెలుగు అక్షరాలు మిగిలితే అన్ని ఒకటి ఉంది కాబట్టి ఒకటి. ఇక మనకి తెలుగు రాసుకోవచ్చు లేదా ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో లెక్క పెట్టి మనం 1, 2 వస్తే, ఏబిసిడీలు వస్తే 4 మార్కులు ఈ చాప్టర్ నుండి మీరు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అందులో తిరుగులేదు. ఎక్కడైనా మీకు ఈ వర్డ్స్ని ప్రాక్టీస్ చేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ నోట్స్లో పేర్ చేసుకుంటే మీకు 4 మార్కులు గెయిన్ చేసుకుని మంచి మార్కులతో పాస్ కాగలుగుతారు. థ్యాంక్ యూ ఆల్. Please subscribe my channel, like and share.